ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో మనం మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములు థీమ్స్ మీద మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశం ఏంటి అంటే ఆరాధనలో వైవిధ్యము, డైవర్సిటీ ఇన్ వర్షిప్. నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి ప్రకటన గ్రంథము, బైబిల్లో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. రెవల్యూషన్ చాప్టర్ 7 verse 9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఆఫ్టర్ దిస్ I looked, and there before me was a great multitude that no one could count, from every nation, tribe, people, and language, standing before the throne and in front of the Lamb. They were wearing white robes and were holding palm branches in their hands. కాబట్టి ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి ఒక అంశమును మనము ధ్యానిస్తున్నాయి ఉంటున్నాం ప్రియులారా. మరి ఆరాధనలో వైవిధ్యము, డైవర్సిటీ ఇన్ వర్షిప్. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రియులారా ఒక అందమైనటువంటి ఒక వ్యూ మనం చూస్తున్నాము. లేకపోతే వి గ్లిమ్స్ ద బ్యూటిఫుల్ టెపిస్ట్రీ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా ఉంటుందో మరి ప్రతి జనములో నుండి దట్ సీన్ చూడండి. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము. మనం ఇది నెలలో 5 లక్షలు 10 లక్షలు లేకపోతే ఇట్లా అనుకుంటాం, కానీ అది ఎవడు కూడా లెక్కించినటువంటి ఒక గొప్ప సమూహం, గ్రేట్ మల్టిట్యూడ్. అటువంటి సన్నివేశాన్ని మనం చూడబోతున్నాం ప్రియులార, దృశ్యాన్ని. కాబట్టి సువార్తను వ్యాప్తి చేయటము మరియు ఇతరులకు సేవ చేయటం మిషన్ అంటే, మరి ఈ దినాల్లో మనం ధ్యానిస్తున్నాము వాట్ ఈస్ మిషన్స్. మరి మిషన్స్ అంటే మరి సువార్తను వ్యాప్తి చేయటం తర్వాతనే మరి అంతం వస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రభుని తెలుసుకున్నటువంటి వారు ప్రపంచం నలుమూలలా ఉంటున్నారు. ముఖ్యంగా మనం తెలుగు వారి, ఇంకా తెలుగు సౌహాసం ద్వారా, తెలుగు మరి అనేక విధములైనటువంటి సంఘముల ద్వారా, హౌస్ చర్చెస్ ద్వారా మరి సువార్తను వ్యాప్తి చేయటం మరియు ఇతరులకు సేవ చేయటము. ద క్రిస్టియన్ ప్రాక్టీస్ ఆఫ్ స్ప్రెడింగ్ ద గాస్పల్ అండ్ సర్వింగ్ అదర్స్. ఇది మరి ఒక గొప్ప ఆజ్ఞ ఉంటున్నది. దానిని నెరవేర్చడానికి మరి బాధ్యత కూడా ఎంఫసైజెస్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద గ్రేట్ కమిషన్. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆజ్ఞను మరి అది చేయటంలో ఎంతో బాధ్యత నీకు నాకు ఉంటున్నది పిల్లారా. మరి ఇక్కడ గ్రీకు పదము మరి దేశం అనేటటువంటి గ్రీకు పదమునకు ఏంటంటే వివిధ దేశాలు, ఎథనిక్ మైనారిటీస్. మా యొక్క హాంకాంగ్లో కూడా అనేక మంది ఎథనిక్ మైనారిటీస్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎథనిక్ బ్యాక్గ్రౌండ్స్. కాబట్టి ఆ రీతిగా సంస్కృతి, భాష లేదా వారసత్వం ద్వారా ఐక్యమైన సమూహాలను ఇక్కడ సూచిస్తుంది. ఆ గుంపు అన్నప్పుడు రిఫర్స్ టు గ్రూప్స్ యునైటెడ్ బై కల్చర్, లాంగ్వేజ్ ఆర్ హెరిటేజ్. కాబట్టి సంస్కృతి, భాష లేదా వారసత్వం, ఇన్హెరిటెన్స్. కాబట్టి ఈ రీతిగా మరి అన్ని మోహాల నుంచి, అన్ని యొక్క సమూహముల నుంచి, గ్రూప్స్ నుంచి
వివిధ మతాల నుంచి అన్నిటి నుంచి కూడా మనము చూడబోతున్నాం ఒక దృశ్యం. దేవుని సమగ్ర రాజ్యాన్ని ఈ యొక్క వాక్యం బలోపేతం చేస్తుంది. ఇట్ రీఇన్ఫోర్సెస్ గాడ్స్ ఇంక్లూజివ్ కింగ్డమ్. పిల్లలు, దేవుని యొక్క రాజ్యంలో అందరికీ కూడా చోటు ఉంటుంది. ఏ జాతి, కులము, మతము లేకపోతే ఎటువంటి తేడా లేదు. అందరికీ యేసు ప్రభు అందరికీ మరి ప్రభు అయి ఉంటున్నాడు. దేవుడు ఈ లోకాన్ని అంతటిని కూడా ప్రేమిస్తున్నాడు. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అది తెలుసుకున్నప్పుడు ఆ గొప్ప ఆ యూనివర్సల్ లేకపోతే ఆ బ్రాడర్ ఆ విజన్ కలిగి ఉన్నప్పుడు పిల్లలు మనం కూడా ఆ ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి పిల్లలు మరి మనం కూడా గ్రేట్ కమిషన్కు తగినట్లుగా మనం మరి జీవించడం అనేటటువంటి జరుగుతుంది. మరి బైబిల్లో కూడా అనేక ప్రాంతాలలో మరి ఈ యొక్క ఆరాధనల వైవిధ్యం, యూనివర్సిటీ మరి డైవర్సిటీ అన్నటువంటిది మనము చూస్తాం పిల్లల. డైవర్సిటీ ఇన్ వర్షిప్, ఆరాధనలో పిల్లల ఒక్కొక్క మరి కల్చర్లో లేకపోతే ఒక నేషన్లో డిఫరెంట్ ప్లేసెస్లో మరి డిఫరెంట్ వేగా మనం చేస్తూ ఉంటాము. కాబట్టి మనము కొన్ని మన బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానించిన వింటున్నాము, చూస్తున్నాము. మరి గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త మరి 28:19 ఏమిటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. కాబట్టి ఇక్కడ చూస్తే సమస్త జనులు అంటున్నాడు. ఎవరు ఒక పర్టికులర్ స్పెసిఫిక్ గ్రూప్ కాదు, కానీ సమస్త జనులు. గో యీ అంటు ద హోల్ వరల్డ్ అండ్ మేక్ దెమ్ డిసైపుల్స్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారిని బాప్తిసం ఇచ్చచ్చు. మీరు వారికి బోధించిన సమస్తమును గైకొనమని వారికి బోధించడి. కాబట్టి ఇక్కడ చూస్తే అన్ని దేశాల ప్రజలకు ప్రేరణ. కాబట్టి మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా వీ టు షుడ్ హ్యావ్ దట్ గ్లోబల్ విజన్. ఆ గ్లోబల్గా ఉన్నటువంటి ప్రజలు. అందుచేతనే పిల్లల యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది మరి 5 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అనేక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి శనివారం కూడా మరి వివిధ రీజన్స్ నుంచి ఆ ప్రజలు చేరి దేవుని స్తుతించడం, ఆరాధించడం జరుగుతుంది. మరి లాస్ట్ 3rd సాటర్డే మరి అమెరికా, కెనడాలో ఉన్నటువంటి వారితోటి మంచి మరి ఆరాధన మరి మరి మాకు జరిగి ఉంటున్నది ఈ యొక్క శనివారం. మరి గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ రీతిగా పిల్లలు అన్ని రీజన్స్ను కవర్ చేయటం అనేటువంటి జరుగుతుంది. మరి సాంస్కృతిక సరిహద్దులను దాటి చేరుకోవాలని ఆదేశం పిల్లలు. కాబట్టి కల్చరల్ బ్యారియర్స్ వీటన్నిటి నుంచి కూడా దాటి ఆ బౌండరీస్ అవన్నీ కూడా దాటి పిల్లరా మనము వి నీడ్ టు రీచ్ ద అన్రీచ్డ్ పీపుల్. మరి అలాగనే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కూడా ఆ యొక్క ప్రారంభ ఆది సంఘము పిల్లరా అక్కడ మరి అన్యులను కూడా చేర్చుకోవటం అనేటటువంటి మనం చూస్తున్నాం పిల్లరా. యూదులు, గ్రీకు దేశస్తులని కాదు, కానీ అందరూ కూడా ఆ పేతురు మరియు కొర్నేలియస్ మనకు ఒక గొప్ప మరి ఉదాహరణగా ఉంటున్నది. అంతేకాకుండా అపోస్తుల కార్యంలో 2 అక్కడ చూస్తే మరి వారు తమ సొంత మాతృభాషలో మరి వాళ్ళు మరి మాట్లాడుకోవటం అనేటటువంటిది. వివిధ భాషల్లో మాట్లాడేటటువంటి వారు పిల్లలు. పరిశుద్ధాత్మ అడ్డంకులను విచ్ఛిన్నం చేయటం చూస్తున్నాం. హోలీ స్పిరిట్ బ్రేకింగ్ డౌన్ బ్యారియర్స్. ఆ పరిశుద్ధాత్మ నింపినప్పుడు పిల్లలు సమ్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ టంగ్స్, భాషలలో పిల్లలు మాట్లాడటం అనేటటువంటి మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా కొంతమందికి ఆ భాషలు మాట్లాడేటటువంటి వరము ఇవ్వటం, గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ పిల్లలు. మరి ఆ యొక్క పెంతెకోస్తు దినాన్ని చూసినప్పుడు విభిన్న విశ్వాసుల సమూహాన్ని మనం చూస్తున్నాం పిల్లలు. ద డైవర్స్ బాడీ ఆఫ్ బిలీవర్స్ అట్ పెంటెకోస్ట్. ఆ పెంతెకోస్తు దినమునందు మనం ఆ రీతిగా మనం చూడటం అనేటటువంటిది జరుగుతుంది పిల్లలు. మరి ఇంకా మనము ముందుకు పోయినప్పుడు మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:28లో కూడా ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఇక్కడ చూడండి ఎంతో తేటగా చెప్తుంది. దెర్ ఈస్ నైదర్ జ్యూ నార్ జెంటైల్. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్లేవ్
ఆర్ ఫ్రీగా ఉన్నటువంటి స్వాతంత్రం స్వేచ్ఛను పొందినటువంటి వారని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, అందరం కూడా ప్రియులారా క్రీస్తులో వీఆర్ ఆల్ వన్ బాడీ, యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రియులారా క్రీస్తు యొక్క వధువు సంఘంలో మరి మనం ఉంటున్నామా? ఆర్ వి ఇన్ దట్ గ్రూప్, ఇన్ దట్ కేటగిరీ? మరి ఎవరైతే యేసుని అంగీకరించారో వారు నూతన సృష్టి అని చెప్పి బైబిల్ చెప్తుంది 2 కొరింథీ 5:17లో. కాబట్టి క్రీస్తులో ఐక్యతను ఇక్కడ నొక్కి చెప్పడం జరుగుతుంది. మరి ప్రాక్టికల్గా మరి ఏ రీతిగా మనము మరి ఇది చేయవచ్చు అన్నటువంటిది అన్నప్పుడు మరి ఆ వైవిధ్యాన్ని మనం స్వీకరించాలి. వి నీడ్ టు వెల్కమ్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎంబ్రేస్ డైవర్సిటీ. మన భారతదేశంలో కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ. కాబట్టి వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ జాతి తెగలకు చెందినటువంటి వారు ఉంటారు. అందరిని కూడా ప్రియులారు మరి సత్య సువార్త అవసరం, క్రీస్తు అవసరం. మరి ఆ వెలుగులోనికి రావాల్సినటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి అటువంటి ప్రదేశాలలో మనం వి నీడ్ టు వెల్కమ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. అందరినీ ప్రేమించటం, అందరికి కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని పోగొనకుండా వి నీడ్ టు రీచ్ దమ్. మరి అంతేకాకుండా మనము స్థానికంగా మరి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆ మిషన్ ఏజెన్సీస్ ఈనాడు అనేక లోకల్గా ఉంటున్నవి, మరి గ్లోబల్గా ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి మిషన్ ఆర్గనైజేషన్స్ ఉంటున్నాయి. వాటితో అటాచ్ అయ్యి ప్రియులారా మరి మన యొక్క సిద్ధాంతాలకు వాటికి అనుగుణంగా ఉండేటటువంటి వాటితో అటాచ్ అయ్యి వి నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ మిషన్స్. మరి అంతేకాకుండా అన్ని హృదయ దేశాల కోసం కల్టివేట్ ఎ హార్ట్ ఫర్ ఆల్ నేషన్స్. అన్ని దేశాలకు ప్రియులారా మనక వి నీడ్ టు ప్రే ఫర్ ద గ్లోబల్ ఇవాంజలిజం, లేకపోతే మిషన్స్ గురించి, ప్రపంచ మిషన్స్ గురించి మనం ప్రార్థించాలా. అవర్ హార్ట్ షుడ్ బి ఫర్ ద మిషన్స్. ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా 17 సంవత్సరం నుంచి మై హార్ట్ ఈస్ ఫర్ మిషన్స్. ఎక్కడ మరి సువార్త ప్రకటించడం లేదు అటువంటి ప్రదేశాలకు వెళుతూ మరి అక్కడ సాక్షిగా ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లలు. ఆ రీతిగా మరి మనకు కూడా దేవుడు అనేక అవకాశాలు ఇస్తుంటాడు. స్టూడెంట్ విద్య ద్వారా, లేకపోతే ఉద్యోగం ద్వారా, లేకపోతే పరిచర్యల ద్వారా, మరి ఫుల్ టైం అయితే ఆ సేవకులుగా పిల్లలు, మిషనరీలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి అనేక మందిని రీచ్ అవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క రాజ్యము ఒక వైవిధ్యం యొక్క మొజాక్. గాడ్స్ కింగ్డమ్ ఇస్ ఎ మొజాక్ ఆఫ్ డైవర్సిటీ. ఎంత వైవిధ్యంతో కూడినటువంటి వారు సంఘములలో చూస్తూ ఉంటాం. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ మరి జాతుల నుంచి, కులంలో నుంచి అందరూ కూడా కలిసి దేవుని స్తుతించడం, ఆరాధించటం, మహిమపరచడం, సేవించటం, ఘనపరచడం. అది దేవుడు మరి కోరుకుంటున్నాడు. మరి మన యొక్క ఆరాధన ఈ వాస్తవికతను ప్రతిబింబించాలి. అవర్ వర్షిప్ షుడ్ రిఫ్లెక్ట్ దిస్ రియాలిటీ. మనం చదువుకున్నటువంటి ఆ ప్రకటనలో చూసినటువంటి రీతిగా ప్రతి దేశం నుంచి, అన్ని ప్రాంతాలు. అందుకని ఈనాడు మరి అనేక కాస్మోపాలిటన్ సిటీస్లో ఇంటర్నేషనల్ మరి అది అన్ని కూడా ఇంటర్ డినామినేషనల్. కాబట్టి అనేక ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వారికి మరి మేము వెళ్ళేటటువంటి సంఘంలో హాంకాంగ్లో కూడా అనేక జాతులకు చెందినటువంటి వారు, ఎథనిక్ మైనారిటీస్, అసైలం సీకర్స్, మరి అంతేకాకుండా వివిధ దేశాలకు చెందినటువంటి వారు అందరూ కలిసి దేవుని స్తుతించడం, ఆరాధించడం, అందరం కలిసి యొక్క బల్లారాధనలో పాల్గొనటం, వర్షిప్లో పాల్గొనటం, దేవుని యొక్క వాక్యం వినటం, అనేక పరిచర్యలు మనం కూడా ఇన్వాల్వ్ అవ్వటం. ఆ రీతిగా ప్రియుల మరి మా యొక్క గృహంలో కూడా ఆ యొక్క కమ్యూనిటీ బైబుల్ స్టడీ జరుగుతుంది. ఎంతో చక్కగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రీజన్స్, బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నటువంటి వారందరం కలిసి మలేషియా, మరి హాంకాంగ్, చైనా, మరి ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, పాకిస్తాన్, ఆ రీతిగా పిల్లలు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరం కలిసి దేవుని స్తుతించడం, ప్రార్థించడం, అటువంటి ఆ యొక్క వైవిధ్యంతో కూడినటువంటి ఆ యొక్క ఆరాధనను మరి మనం ఎంకరేజ్ చేయాలా. ఆ రీతిగా మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ పిల్లలు మన మిషన్ పనిలో పిల్లలు
వైవిధ్యానికి మనము మరి రాయబారులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయండి కాక. కమిట్ టు బీయింగ్ అంబాసిడర్స్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ అవర్ మిషన్ వర్క్ పిల్లలు. అదే రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, ఐక్యతలో తండ్రి, మరి ఆరాధనలో ప్రభు వైవిధ్యం, ఐక్యతను మరి కలిగి ఉండాలని కోరుకుంటున్నారు ప్రభు. ఆ రీతిగా సహాయం చేయండి. మేము చదువుకున్నటువంటి రీతిగా ప్రభు తండ్రి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల నుండి, ఆయా భాషల నుండి ప్రభు మరి అందరినీ కూడా ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి 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 ఏ రీతిగా ప్రభు చిన్న దానిని ప్రభు ఒక గొప్ప నాయన ఎంతగా మీరు ఫలభరితం చేస్తారు, ఆశీర్వదిస్తారు. ఒక గొప్ప నాయన తండ్రి, మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. మీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. దినమందు సమర్పించుకోండి ప్రభు. ఈ యొక్క వైవిధ్యంతో కూడినటువంటి ఆరాధన ప్రభు వద్ద వెల్కమ్ చేయటానికి మరి ప్రభు తండ్రి 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 అనేక మంది ప్రభు మీ యొక్క వివిధ పరిచర్యలో ఉంటున్నారు ప్రభు, ఆశీర్వదించండి. ఎంతమంది ప్రభు మరి అస్వస్థ గురి అంటున్నారు, నామలో స్వస్థత దాయించండి. తల నుంచి అరకారు వరకు కూడా ప్రభు ప్రతి ఖండనం మరి నరములను తండ్రి ఒక గొప్ప నాయన ఎముకలను తండ్రి మరి ఖండనములను ప్రతి ఒక్క అవయమును దర్శించి ప్రభు స్వస్థత దాయిచేయండి. ఓ తండ్రి, మీరు పరమ వైద్యులు అంటున్నారు ప్రభు. ఎంతమంది ఎటువంటి అవసరతలు ఉంటున్నారో మీరు సహాయం చేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి మీరు తండ్రి సహాయం చేయండి ప్రభు. మంచి ప్రభు జీవిత భాగస్వాములను దయచేయండి. క్రీస్తు కేంద్రిత కుటుంబాలు ఎంత అవసరం ఉంటున్నాయి ప్రభు. గొప్ప నాయన మీరే సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేయండి. ఇంకా అనేకులను కూడా దీంట్లో సబ్స్క్రైబ్ చేయటానికి మరి మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.